వెల్కమ్ టు కీటాక్స్. పొలిటిసైజేషన్ ఆఫ్ మీడియా రాజకీయ ఎజెండాను నిర్ణయించేందుకు మరి తెగించిన ప్రయత్నాలు చేయడం, ఇంకోవైపు నుంచి రాజకీయ పార్టీలు ప్రతిఘటించటం అనే వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో తెలంగాణ సోదరులు కొందరు మీడియా ధోరణి మీద, దట్టు ఏపీ రాజకీయాల్లో మీడియా పోషిస్తున్న ఒక అవాంఛనీయమైన పాత్ర మీద కొన్ని ఆలోచింపజేసే కామెంట్లు చేయటం అనేది కీటాక్స్లో ఈ మధ్యకాలంలో కనపడుతూ ఉంది. ఈ కామెంట్లు చూస్తూ ఉంటే అవునా, ఏపీ ప్రజలకి ఇలాంటి వాస్తవాలు అర్థమవుతున్నాయా, అసలు ఏం జరుగుతోంది అనే విషయం మీద అవగాహన ఎంతవరకు ఉంది అనే క్వశ్చన్ నాకు కూడా అనిపించింది. అందుకోసమే దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేని ఒక పెక్యులియర్ అండ్ అన్ఈవెన్ సిచ్యువేషన్ మీడియా విషయంలో ఏపీలో ఎలా వచ్చింది, రాజకీయంతో మీడియా నేరుగా ఒక నెక్సస్ లాగా ఎలా ముడిపడింది అనేది నేను చెప్పబోతున్నాను. దిస్ ఈజ్ కీటాక్స్. దేశంలో ఇండస్ట్రియలిస్టులు మీడియా హౌస్ను నడపటం ఉంది. అలాగే కొన్ని పార్టీలు కూడా సొంతంగా మీడియా హౌస్ను నడిపే సాంప్రదాయం ముందు నుంచి ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న అన్నా డిఎంకే లాంటి పార్టీలు జయా టీవీని, సన్ నెట్వర్క్ని నడుపుతూ ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో సాక్షి టీవీ, నమస్తే తెలంగాణ మీడియా హౌస్ లాంటివి నడుస్తూ ఉన్నాయి. ఇవి ఓపెన్గా ఫలానా పార్టీ కోసం పనిచేసే మీడియా సంస్థలు అని అందరికీ తెలుస్తుంది. కానీ న్యూట్రల్గా ఉన్నామని చెబుతూ ఒక పార్టీ కోసము పనిచేస్తూ కొందరి నాయకుల ప్రయోజనాల కోసం ఇంకొందరి మీద బురద జల్లే ఎత్తుగడలేస్తూ నేరుగా రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు పొందే మీడియా సంస్థలు ఉన్నది మాత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అనిపిస్తుంది. ఇది నిజంగా నిజం. కావాలంటే ఆలోచించి చూడండి. ఢిల్లీ స్థాయి నుంచి ఏ రాష్ట్రంలోనూ ఇలా మీడియా సంస్థలు నేరుగా ప్రభుత్వం నుంచి బ్లేటెంట్గా ప్రయోజనాలు పొందుతున్న దాఖలా మనకు కనపడదు. ఏపీలో 4 ప్రధాన మీడియా సంస్థలు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నాయనుకుంటే, అందులో ఒక మీడియా సంస్థ తమ గ్రూపులోని ఒక ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సంస్థ పైన వచ్చిన ఆరోపణల్ని, విచారణల్ని తట్టుకునేందుకు, ఎదుర్కొనేందుకు నేరుగా రాజకీయ అండ తీసుకోవడం అనేది ఏపీ చూస్తూ ఉంది. మరో సంస్థ అయితే నేరుగా ప్రభుత్వ ప్రసార కాంట్రాక్టులతో 100 కోట్లు లాభపడడం అనేది ఇప్పుడే కాదు, 2014 నుంచి ఏపీ చూస్తూ ఉన్నది. ఇక మరో సంస్థ యాజమాన్యం అయితే నేరుగా ప్రభుత్వం నుంచి పదవి పొందితే, ఇంకొక సంస్థ చినరాజా వారి ప్రమోషనల్ యాక్టివిటీ చూసే బాధ్యత భుజానెత్తుకొని ఆర్థికంగా లాభపడ్డము, రాజకీయంగా ఎజెండా చెలాయించేందుకు ప్రయత్నం చేయడము అనేది ఏపీలో కనపడుతోంది. అంటే నేరుగా పొలిటికల్ ఇంక్లనేషన్ ఉండటమే కాదు, మేము ఫలానా పార్టీ కోసం పనిచేస్తున్నాము, మీకు తెలిసినా ఏం కాదు అనే తరహాలో ప్రజల ఆలోచన ధోరణిని సవాల్ చేస్తున్నట్టుగా ఏపీలో మీడియా వ్యవహరించడం అనేది ఓపెన్ సీక్రెటే. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళు ప్రొటెక్ట్ చేసే పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగితే కనుక ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా ఈ మీడియా సంస్థలు ఏవి స్పేర్ చేయవు. 2019 ఎన్నికల ముందు రాజకీయంగా చెడినప్పుడు ఈ పరిస్థితిని ఆల్రెడీ బీజేపీ కూడా చూసింది. అంటే ఒక పార్టీకి కొమ్ము కాయడానికి ఎంత వ్యూహాత్మకంగా, ఫుల్లీ ఫోకస్డ్గా తమ రాజకీయం కోసం ఈ మీడియా సంస్థలు నడుస్తున్నాయి. ప్రజల ప్రయోజనాల్ని, భవిష్యత్తుని బేఖాతరు చేస్తూ సొంత ఎజెండాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తెలుసుకుంటే, ప్రజలు కళ్ళు తెరిస్తే, ప్రజలు ఆలోచిస్తే తప్ప ఇలాంటి మీడియా సంస్థల ప్రయత్నాలకి బ్రేకులు పడే అవకాశాలు ఉండవు. అందుకోసమే ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రజలే, తెలుసుకోవాల్సింది ప్రజలే. అవునా కదా? నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే కనుక మీ ఆలోచనని షేర్ చేయండి తప్పకుండా. దిస్ ఈజ్ కీటాక్స్.